హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. యాక్చువల్లీ పొద్దున స్టార్ట్ చేయటం మర్చిపోయినా అన్నట్టు. ఛానల్ని యాప్తోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే పొద్దున మర్చిపోయినాను, అందుకనే రాత్రి చేస్తున్నాను. ఓకేనా? వీడియోని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను షాద్ నగర్ నుంచి వస్తున్నాను. ఇక వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది ఎటు తిరిగినావు. ఇవాళ అన్నీ ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నీ కలిపి బుకింగ్లు కొట్టేసిన అన్నట్టు. ఇవాళ మనకు ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది. బయట నుంచి బుక్ చేస్తున్నట్టు ఉన్నారు. నా పికప్ అడ్రస్ సరిగ్గా చెప్తలేడు, డ్రాప్ అడ్రస్ సరిగ్గా చెప్తలేడు. ఇప్పుడైతే వాట్సాప్లో ఒక లొకేషన్ పెట్టిండు, ఆడికి పోతున్నాను. చూద్దాం, కొరియర్ బాక్స్లు ఉన్నాయి అంటున్నాడు. ఆడికి పోయినాకనే తెలుస్తుంది లొకేషన్ కరెక్ట్ ఉందా లేదా. అవతల వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమన్నా కూడా ఇస్తలేడు. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. పికప్ క్లాసిక్ గార్డెన్ నుంచి ఉన్నది. ఈయననేమో ఇక్కడ మస్జిద్ ఉందా దాని వెనక సైడు బస్తీలకు పెట్టిండు లొకేషన్. నేను పోలేదు, ఆడనే నిలబడ్డా. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినాక పోతాను. కాంటాక్ట్ నెంబర్ ఇస్తే పికప్ పోలేదు, వాళ్ళకి ఫోన్ చేస్తే ఏడున్నది అని చెప్తే, అన్న క్లాసిక్ గార్డెన్ కొరియర్ బండ్లు ఆగుతాయి కదా, ఆడనే ఉన్నది రా అని చెప్తే ఇప్పుడు ఆడికి పోతున్నా. వీళ్ళు బయట వాళ్ళు, వీళ్ళు గుజరాత్ నుంచా బొంబాయి నుంచి ఎక్కడి నుంచో బుక్ చేస్తారు అన్నట్టు. వీళ్ళకి సరిగ్గా తెలిసి ఉండదు. చలో మనమైతే వచ్చేసినాం క్లాసిక్ గార్డెన్ దగ్గరికి. దాంట్లోనే ఉండంట, పికప్ చేసుకుందాం మెట్రోలు పోయి. ఇప్పుడు హైలైట్ ఏంటంటే డ్రాప్ లొకేషన్ కూడా సరిగ్గా పెట్టిందా లేదని డౌట్. చాలా ఇది మన లోడు. చాయ్ పత్తి ఉన్నది ఇలా, కాఫీ పౌడర్ చాయ్ పత్తి 25 బాక్సులు ఉన్నాయి. మనమైతే ఆ నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఈ పెట్రోల్ పంప్లో 500 డీజిల్ పోసేసుకుందాం. ఆల్రెడీ ఉన్నది కానీ పిరిపి పోసేసుకుందాం, ఒక నెత్తి నొప్పి అయిపోతుంది. కుల్ల ఉంటుంది అని డీజిల్ తీసుకొని బయటకైతే వచ్చేసినాను. యాక్చువల్లీ అవసరం లేకుండే, ఆల్రెడీ 2 పాయింట్స్ ఉన్నాయి. కానీ ఈ పెట్రోల్ పంప్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు. ఓపెన్ ఉంటుంది, లైన్ కూడా ఎక్కువ ఉండదు. ఇక అందుకే పోసేసిన. ఎట్లాగో మధ్యాహ్నం వరకు మనకు అవసరం పడుతుంది మళ్ళా. ఇది డ్రాప్ వచ్చేసి 19 కిలోమీటర్స్ వచ్చింది. దేవరంజల్ సైడ్ అంటే మనకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నట్టు. కొంచెం వెయిట్ చేస్తే రిటర్న్ బుకింగ్ కూడా దొరుకుతుంది. ఈ మధ్య ఏడికి పోయినా ఎంటీ రావాల్సి వస్తున్నది. అట్లీస్ట్ 2-3 ట్రిప్పులు పోతే, ఒక ట్రిప్ ఎంటీ వచ్చినా బాధ అనిపించేది. కానీ మూడింటికి మూడు ట్రిప్పులు కొట్టినాం అనుకో, 3 ట్రిప్పులు ఖాళీ రావాల్సి వస్తున్నది. మళ్ళీ ఇటు సికింద్రాబాద్ సైడ్ వస్తే అప్పుడు మళ్ళీ పడుతున్నాయి బుకింగ్లు. చలో ఇప్పుడైతే వెళ్దాం. ఇక తోకట దగ్గర ఉన్నా, దీని చిన్న తోకట అంటారు. ఈ ఫ్లైఓవర్ మొత్తం రెడీ అయితే చూసినారా, అప్పుడు మనకి ఈ రూట్లో ట్రాఫిక్ తోటి విముక్తి కలుగుతుంది. చేస్తున్నారు, పని అయితే నడుస్తున్నది. కానీ ఇంకా చాలా టైం పడుతుంది. ఇది కొంపల్లి ఫ్లైఓవర్ దిగంగానే ఆడ చెకింగ్ నడుస్తుంటుంది జనరల్గా. నేను ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు నడుస్తుంటుంది చెకింగ్ అక్కడ. మనం ఇది దిగంగానే రైట్ లోపలికి వెళ్ళిపోవాలి. నేను నుంచే రైట్ తీసుకోవాలి.
లేకపోతే ఈ డ్రమ్ములు పెట్టి చెక్ చేస్తుంటారు ఇక్కడ కంపెనీలల్లో చాలా మటుకి డెలివరీ చేయడానికి టైం పడుతుంది మనకి. మామూలుగా వేరే చోట అయితే దుకాణాలు అవి ఇవి ఉంటాయి, పోగానే అన్లోడ్ చేసుకుంటారు కదా. ఇక్కడ అన్ని వేర్ హౌస్లు ఉంటాయి అన్నట్టు. వీళ్ళకు 200 రకాల రూల్స్ ఉంటాయి. అట్లా అన్లోడ్ చేయడానికి టైం పడుతుంది ఇక్కడ వీళ్ళకి. మనకి తప్పదు కదా పని చేయటం. చాలా శాతం అన్ని క్లోజ్ బాడీలే ఉంటాయి, డబ్బా బండ్లు కంపెనీలలో నడిచేటి. డీసీఎంలు అయినా, లీలాయిన్లు అయినా, బులెరో అయినా, టాటా ఏస్లు, క్లోజ్ బాడీ వెహికల్స్ నడుస్తుంటాయి ఇక్కడ. ఇది చూడండి, అన్ని క్లోజ్ బాడీ. చలో అక్కడ పోయినాక షూట్ చేస్తాను. ఇక అన్ని క్లోజ్ బాడీలు వస్తున్నాయి చూపెడదాం అనుకుంటే అన్ని హైటెక్ బాడీలు వస్తున్నాయి. చాలా మొత్తంలో పోయి మనం డెలివరీ చేసేసుకుందాం. ఇంకెన్ని 2.5 కిలోమీటర్స్ ఉన్నది. వర్షాకాలం రాగానే ఈ ఏరియా మొత్తం గ్రీన్ అయిపోతుంది. మొత్తం ఇటు అటు ఎక్కువ చెట్లు ఉంటాయి కదా, మొత్తం పచ్చగా అయిపోతుంది. ఫుల్ గ్రీన్ అయిపోతుంది టోటల్. మనం వచ్చేసినాము ఫైనలీ లొకేషన్కి. ఇక్కడ రైట్ తీసుకోమంటుంది. ఇళ్ళనే కోల్డ్ రష్ లాజిస్టిక్స్. ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇక అన్లోడింగ్కి టైం ఎంత అవుతుందంటే కరెక్ట్ 11:30 అవుతుంది. ఎప్పటివరకు అన్లోడ్ అవుతుందో చూద్దాం. టైము మంచిగానే పట్టేటట్టు ఉన్నది. డీసీఎంలు ఆగి ఉన్నాయి. పోయి రిక్వెస్ట్ చేస్తా, చిన్న బండి ఉన్నది, కొంచెమే మాల్ ఉన్నది, చేసుకోర్రు అని. ఇక మన ప్రయత్నం మనం చేయాలి, లేకపోతే ఇన్నే సాయంత్రం చేసేస్తారు వీళ్ళు. చలో చూద్దాం ఎప్పటివరకు కాల్ అవుతుందో. లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేసినాను. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయింది. మనమే అందియాలంట. మనది బుకింగ్ అయితే అయిపోయింది. ఆయనకి క్యూఆర్ కోడ్ పంపించిన, పేమెంట్ అయితే ఇవ్వలేడు. ఎంతసేపు ఇప్పుడు టైము 12:30 అవుతున్నది. 12:30కు క్లోజ్ చేసినాను. 72 రూపాయలు ఎక్కువ వచ్చింది అన్నట్టు. ఎక్కువ వెయిటింగ్ కాలేదు కదా, 72 రూపాయలు ఎక్కువ వచ్చింది. మనం 11:30కేమో వచ్చినాము. ఇది అమౌంట్ కనిపిస్తలేదా? ఇంకా పేమెంట్ అయితే ఇవ్వలేడు. మనకి ఇంకొకటి ఏంటంటే అమెజాన్ నుంచి ఫోన్ వచ్చింది అన్నట్టు, అమెజాన్ కస్టమర్ది. ఇక ఈ నుంచి మనం ప్యారడైస్ పోవాలి, ప్యారడైస్ నుంచి అమెజాన్ పోవాలి. మామూలుగా అయితే కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తాం, కానీ ఇక 3,000 ఇవ్వమని చెప్పిన రెగ్యులర్ కస్టమర్. దానికంటే ఎక్కువ ఛార్జ్ కూడా చేయలేము మనం. అదో 3,000 ఇస్తాడు. ఇక మనం సీదా రిటర్న్ ఎంటీ వెళ్ళిపోవాలన్నట్టు. మామూలుగా ఇక్కడ నుంచి అయితే బుకింగ్స్ దొరుకుతాయి దేవరంజల్ నుంచి. కాకపోతే ఇక మన కస్టమర్ ఫోన్ చేసి పిలిచిండు అమెజాన్కి పోయేది ఉందని. ఇక డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోదాం మనం. ఇది రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇంకా దేవరంజల్లోనే ఉన్నాను. పాతోడు పేమెంట్ ఇవ్వలేడు. ఇంతకుముందు బుక్ చేసినోడు ట్రిప్ అయిపోయింది వేస్తున్నా అన్నాడు, పేమెంట్ ఇవ్వలేడు. ఇంకా ఇంతకుముందు కూడా కొంచెం దూరం పోయినాను, మళ్ళీ వాపస్ స్టాంప్ నాకు కనిపిస్తలే అంటే మళ్ళీ వెనకకు పోయి స్టాంప్ వేయించినాను. ఇప్పుడు నాకు డౌట్ అవుతున్నది, అలా పేమెంట్ ఇస్తాడా లేకపోతే మళ్ళీ ఇవ్వమంటే మళ్ళీ మనకు కష్టమవుతుంది కదా, అందుకే ఆలోచిస్తున్నా. వచ్చింది. పక్క కాపీ చెక్ చేసుకుందాం. గూగుల్ పేలో నోటిఫికేషన్ వచ్చింది. దూలపల్లి చౌరస్తా కాడికి వచ్చినాను.
వీడికి వచ్చినాక వాళ్ళ ఫోన్ చేసి అన్న ఇప్పుడు బండి అవసరం లేదు తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పి క్యాన్సిల్ చేసిండు ఆర్డర్. దేవరంజాల నుంచి వస్తే ఆ నుంచైనా బుకింగ్ పడుతుంది. ఇక ఈయనే దూలపల్లి చౌరస్తా దగ్గర ఆగి వెయిట్ చేస్తున్నాను. ఆ దేవరంజాల దగ్గర ఉంటే అట్లీస్ట్ బుకింగ్ అయినా వస్తుండే. వీడు సగం తోవలకు వచ్చి క్యాన్సిల్ చేసిండు. అప్పటికి 4 సార్లు అడిగినా ఈ నుంచి ఎంటీ రావాల్సి వస్తుంది అని. రారా అని చెప్పిండు, మెట్రల్ రెడీగా ఉన్నది అన్నాడు. ఇప్పుడేమో మా సారు ఇప్పుడు పంపించద్దు అంటుండు, తర్వాత పంపిస్తా అని అంటున్నాడు. ఇక మన లైన్లో ఇట్లనే అవుతుంటాయి, క్యాన్సిల్ కావడం కామన్. ఏం చేస్తాం, మొత్తంలో మన డ్రైవర్ టైంకి డీజిల్కి దానికి ఏం విలువ ఉండదు అన్నాడు. ఈ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. మనకి మన గ్రూప్ నుంచి ఒకటి వచ్చింది కిరాయి, మన జీకే మినీ ట్రక్ గ్రూప్ నుండి మా గౌస్బా ఇచ్చిండు. ఈడ మన అంటారు అది జీడిమెట్ల సుభాష్ నగర్ నుండి షాద్నగర్ పోవాలంట. కిరాయి అయితే 2,500. ఇక ఈ కిరాయి వరకు ఎంత మిగులుతుందో ఏం కథ నేను చెప్తా లాస్ట్ వరకు. మ్యాట్రెస్ ఉన్నాయంట, లైట్ వెయిట్ మాలే ఉన్నది, 50-60 కిలోలే ఉంది అంటున్నాడు కస్టమర్. మనకి ఈ నుంచి మనకి పికప్ అయితే 7 కిలోమీటర్లు వస్తున్నది. ఇక సరే ఇక ఏం చేస్తామని చెప్పి తీసేసుకున్నా కిరాయి. చాలా పికప్ పాయింట్కి పోయినాక చూపిస్తా ఏందో మెట్రల్ అయితే అది మ్యాట్రెస్ ఉన్నాయని చెప్పిండు. మ్యాట్రెస్ అంట అది గద్దలు అనుకుంటా, బెడ్ మీద వేసేది. చాలా పోదాం నడవండి, అది పోయినాక చూద్దాం ఏందో మెట్రల్. మనము వచ్చేసినాము లొకేషన్ దగ్గరికి. ముందటి నుంచి యూటర్న్ చేసుకొని రైట్ చూపిస్తున్నాను. యూటర్న్ ఎందుకు, ఈడ యూటర్న్ చేసుకొని రమ్మంటుంది ఆడ నుంచి. ఈడ ఏం లేదు మధ్యలో డివైడర్. చాలా వెహికల్ లోడ్ చేసినాక చూపిస్తాను. ఇక వచ్చేసినాం మనం పికప్ పాయింట్కి. ఈ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయ్యేటట్టు ఉన్నది. ఈడికి వచ్చిన పికప్ పాయింట్కి 7 కిలోమీటర్లు. ఏం లేదు, ఒక చిన్న కన్ఫ్యూజన్. ఇక చెప్పినా కదా మా లైన్లో ఇట్లా అయితేనే ఉంటాయి ఆర్డర్లు క్యాన్సిల్, తప్పదు అది. ఇక వాళ్ళేమో ఆ కంపెనీ వాళ్ళేమో రేపు పంపిస్తా అన్నారంట మెట్రల్. వీడికి వస్తే వీళ్ళు చెప్తున్నారు ఇవాళ కాదు రేపు ఉన్నదని. కాకపోతే ఇక మధ్యలో ఎవరైతే పంపించారో వాళ్ళు మాట్లాడి కన్ఫర్మ్ చేస్తా అంటున్నారు. ఇక ఉంటే తీసుకుపోదాము, లేకపోతే లైట్ తీసుకుందాం. ఇక ఇక్కడనే పక్కన ఎక్కడైనా నాగి ఆన్ చేసుకుందాం. మళ్ళీ పోటర్లు ఏమైనా వస్తుందేమో చూసుకుందాం. ఇక కామన్గా అయితేనే ఉంటాయి ఇట్లా. ఆ ట్రిప్ అయితే పోస్ట్పోన్ అయ్యింది. సాయంకాలం రెడీ అవుతుందంట మెటీరియల్, ప్రస్తుతానికైతే లేదని చెప్పిండు. ఇక పక్కగా ఆన్ చేసుకొని అయితే ఇక్కడ ఉందాము, వెయిట్ చేద్దాం. ఇక్కడ ఏమైనా ఆన్లైన్లో బుకింగ్ చూసుకుందాం చిన్నగా. సాయంత్రం వరకు ఏమైనా కన్ఫర్మ్ అయితే మనం ఆ ట్రిప్ పోవచ్చు. ఏందో ఏమో ఇలా పొద్దున్న నుంచి గడబడే అవుతున్నది. ఫస్ట్ బుకింగ్ తీసుకున్నాను ఆన్లైన్లో, వాడు అమౌంట్ ఎంత అయిందని చెప్తే వానికి 700 అని చెప్పి పంపించినాను. కావాలని వాడు 400 ఎక్కువ వేసి రిటర్న్ వేరే నెంబర్ ఇస్తున్నాడు, క్యూఆర్ కోడ్, దాన్ని స్కాన్ చేయమని. దానికి స్కాన్ చేస్తే ఏమేమో వస్తున్నాయి. నేనన్నా ఇట్లా పంపించలేను నేను పైసలు, కానీ కంపెనీకి కంప్లైంట్ చేసి నా వాలెట్లకి మైనస్ చేసి నీ వాలెట్లో వేసుకో, నేను అట్లా డైరెక్ట్ పంపించలేనని చెప్పిన. మామూలుగా మనం పైసలు పంపిస్తే ఆడు క్యూఆర్ కోడ్ పంపించండి ఏమేమో అవుతున్నాయి అందులో. నాకు ఎందుకు రిస్క్ అని చెప్పి పంపించలేదు పైసలు. ఇక రెండోది అమెజాన్కి అని చెప్పి ఆడు సగంతో పిలిచిండు. ఆడలే మా సార్ ఇవాళ వద్దంటున్నాని చెప్పి పెట్టిండు. ఇక్కడ 3వ బుకింగ్ మనకి మన గ్రూప్లో నుంచి వచ్చింది.
ఇదైతే క్యాన్సిల్ కాలేదు, పోస్ట్పోన్ అయింది. మనకి 5 గంటలకు అట్లా 5 గంటల వరకు అట్లా మెటల్ రెడీ అవుతుంది అని చెప్పిండు. ఇప్పుడైతే 2:30 అవుతుంది. చిన్న బుకింగ్ ఏమైనా తీసుకుందాం ఇక్కడ నుండి, ఆ టైం కవర్ అయిపోతుంది. చిన్నగా ఏమైనా ఆన్ చేసినాను ఇప్పుడే. ఆన్లైన్లో ఏమైనా చిన్న బుకింగ్ వస్తే కొట్టుకుందాము. దాని తర్వాత సాయంత్రం 7కి వచ్చేద్దాం. మళ్ళీ 7కి వచ్చి ఇలా బుకింగ్ ఏమైనా రెడీ అయితే తీసుకొని వెళ్ళిపోదాం షాద్నగర్కి. ప్రస్తుతానికి ఇది సంగతి. ఇలా పొద్దున్నుంచి అన్ని గడబడలే అవుతున్నాయి మనకి. ఒక చిన్న బుకింగ్ తీసుకున్నాను, ఎట్లాగో వెయిటింగ్ చేయాలి కదా అని చెప్పి. జీడిమెట్ల నుండి ఏదది, జీడిమెట్ల నుంచి జీడిమెట్లనే చిన్నగా ఉన్నది, 238 రూపాయలు. పికప్ ఎంత దూరం ఉందో చూడాలి కథ. ఈ చిన్న బుకింగ్లు తీసుకుంటే ఏం కాదు, కానీ ఈ చిన్న బుకింగ్లో కూడా 3 కిలోమీటర్లు పికప్ పోవాల్సి వచ్చింది అనుకో, అప్పుడే బాధ అనిపిస్తుంది. చాలా 1:30 ఉన్నది, నాట్ బ్యాడ్. పోదాం, నడవండి, పోయి ఇది కంప్లీట్ చేద్దాం. అప్పుడు టైం పాస్ అయిన అవుతుంది మనకి. ఏమో చిన్న బుకింగ్ అని తీసుకున్నాను, కానీ సంస్థదైంది బండి. నేను కూడా ఇష్టం ఇలా మొత్తం ముందే టైం గడపడి నడుస్తున్నది. ఏది చేసినా ఏది తీసుకున్నా గడబడే ఇస్తున్నది. గుంత పెద్దగా ఉంటే అలానే పతాడుతుంది బండి. ముందే మన జిత్తో టైర్లు చిన్నగా ఉంటాయి. అరే ముందట ఇంక మళ్ళీ నీళ్ళు ఉన్నట్టున్నాయి కదా. ఇక్కడ లోకల్ బండి వాళ్ళకంటే తెలుస్తుంది పోవచ్చా పోవద్దా అని. పక్కన నుంచి పోదాం. పక్కన నుంచి ఉందా దారి? ఓకే, ఉన్నది దారి. చలో మనమైతే వచ్చేసినాము. ముందర బండ్లు కనిపిస్తున్నాయా, అదే పికప్ లొకేషన్. ఎవరో ఫోన్ చేస్తున్నారు, కస్టమర్ అనుకుంటా. ఇది మన లోడు. ఒక ట్యాంక్ వేసాడు ఫోన్లోనే. డ్రాప్ వచ్చేసి 1.9 కిలోమీటర్ వచ్చింది. అంటే పోనీకి ఎంత ఉండేనో రానికి కూడా సేమ్ అంతే. మనం ఏ దారి నుంచి వచ్చినామో అదే దారికి రిటర్న్ పోతున్నాం. చిన్న బుకింగ్ అన్నట్టు. మేడం వచ్చేసినాము. ముందటి నుంచి రైట్ తీసుకోగానే అన్నే ఉంది, రోడ్ మీదే ఉంది డ్రాప్. మ్యాప్ ప్రకారం అయితే రోడ్ మీదే ఉన్నది. ఏడుంది రైట్? ఈ సందుల. చలో అన్లోడ్ చేసేద్దాం, నడవండి బండి. ఇది గిడ పెట్టేసిన తీసి, నేనే పెట్టేసిన. ఒకటే ఉంది కదా, లైట్ వెయిట్ ఉంటుంది. చలో మళ్ళా పైసలు తీసుకొని పోదాం. మనకి ఇంకొక బుకింగ్ పడ్డది మన జీడిమెట్ల నుంచే. ఏడికి అంటే ప్రశాంతి నగర్ బాచ్పల్లికి పడ్డది. పికప్ పాయింట్ వచ్చేసి 1 కిలోమీటర్ కూడా లేదు. పోయి పికప్ చేసుకుందాం. ఇక ఇది లాస్ట్ కొట్టి ఆ షాద్నగర్ కిరాయి ఉంది కదా, ఆడికి వచ్చేద్దాం. ఇక అప్పటి వరకు టైం అయిపోతుంది. 3:15 అవుతుంది. ఇక ఈ బుకింగ్ నాకు తెలిసి 4:30-5 లోపు అయిపోతుంది. ఆడికి వచ్చి వెయిట్ చేద్దాం. ఇక చలో పికప్కి అయితే పోదాం, నడవండి. టైంకి అది పోతున్నది జేసీబీ. అది లేకపోతే ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ గల్లీలో తోవ బ్లాక్ చేసుకొని కూర్చుంటుంది అప్పటి నుంచి. ఇదే ముందట పోతున్న బండి ఇంత పెద్దగా ఉన్నది. అప్పటికి నేను డీసీఎంఏమో అనుకుంటున్నది దీన్ని చూసి. ఇది అశోక్ లేలాండ్ దోస్తు బండి, ఇది బడా దోస్త్ అనుకుంటా. ఎంత పెద్ద కట్టించిండు బాడీ అంటే నేను అప్పటి నుంచి డీసీఎం పోతుందేమో అనుకుంటున్నా నేను. చాలు మనమైతే వచ్చేసినాం పికప్ పాయింట్కి. ఫోన్ చేద్దాం ఈ కస్టమర్. ఇది మన లోడు.
14 కిలోమీటర్స్ వచ్చింది మనకి ఇది డ్రాప్. టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ 4 అవుతున్నది. ఈ ట్రిప్ జల్దీ కంప్లీట్ చేసి మళ్ళీ ఆడికి కూడా పోయేది. షాద్నగర్ బుకింగ్ అది హోల్డ్లో ఉంది కదా, అది ఇది అయిపోయినాక ఒకసారి కాల్ చేస్తాను అది ఏం సంగతి అని. ఒకవేళ అది ఇంకా ఉంటే పోతాను, లేకుంటే మళ్ళీ పోటర్ ఆన్ చేసుకొని పోటర్ని కంటిన్యూ చేద్దాం. సురారం నుండి ఇప్పుడు మియాపూర్ రోడ్కి వచ్చినాను, సురారం సైడ్ నుంచి. మొత్తం వానమొగలైంది. కాకపోతే ఇల్లు ఉన్నది, అవి ఇనుపరాట్లు ఉన్నాయి, అవి నా అంతే ఏం కావనుకుంటా. కానీ వాతావరణం మాత్రం ప్రస్తుతానికి మంచిగా ఉన్నది. మెట్రల్తో ఇబ్బంది లేదు కాబట్టి. వేరే మెట్రల్ ఉంటే మనకి ఇబ్బంది అనిపిస్తుంది, కవర్ వేయాలి అంటే వెనక పోయి చూడాలి. నానే మెట్రల్ కాదు కాబట్టి మనకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. మొత్తం చెట్లు ఉన్నాయి ఏరియా మొత్తం. ఇక్కడ సైడ్ కొంచెం తక్కువ తిరుగుతాం కదా మనం. ఇప్పుడు ఈ లోడ్ తీసుకొచ్చిన కదా నేను, ఐరన్ ఉన్నది చిన్న ముక్కలు చూపించిన కదా మీకు. నేను పోకముందుకే నా బండి ఎంటీ లోడ్ స్లిప్ కూడా ఉన్నది వీళ్ళ దగ్గర, లోడ్ తోటి ఉన్న స్లిప్ కూడా ఉన్నది. ఆ బిల్లుతో పాటు అవి కూడా పెట్టి పంపించారు. ఖాళీ బండి నెంబర్ చెప్పి ఇష్టం వచ్చిన వెయిట్ వేయించుకొని వచ్చేసినట్టున్నారు వీళ్ళు. బండి వెయిట్ ఏం చేయించలేరు. నేను రాకముందుకే ఎంటీది కూడా ఉన్నది వీళ్ళ దగ్గర, లోడ్ది కూడా ఉన్నది కాంటా. ఈ గల్లీలకు పోవాలి మనం, యూటర్న్ చేసుకోవచ్చు. ఈ దునియాలో ఏమేమో నడుస్తున్నాయి. మనం ఫైనల్లీ వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. రైట్ సైడ్లో ఉన్నది డ్రాప్ పాయింట్. ఇది కాదు లొకేషన్, గీడ వైట్ కలర్ గేట్ కనిపిస్తుందా, ఇది అంట పక్కకే ఉన్నది. ఇది డౌన్లోడ్ అవుతుంది మన ట్రిప్ ఏడికి. ఇంతకుముందు హోల్డ్లో ఉండే కదా, అది షాద్నగర్కి వాళ్ళు పిలిచిర్రు. ఇక మళ్ళీ ఇది ఆఫ్లైన్ చేసేసినాను, ఇక పోతున్నా వాళ్ళ దగ్గరికి. ఎన్ని 13 కిలోమీటర్లు వస్తున్నది వాళ్ళ దగ్గర పోవటానికి. మళ్ళీ వచ్చిన దారి నుంచే వెళ్ళిపోదాం, సూరారం విలేజ్ నుంచి అట్లా లోపలికి కానీ అట్లా వెళ్ళిపోతాం. అట్లనే ఉత్తగానే ఆడ వెయిట్ చేసి ఉంటే అదే టైం వేస్ట్ అవుతుండే. ఈ మధ్యలో నేను 2 బుకింగ్లు కొట్టుకున్నా, లేకపోతే ఉత్తగానే ఆడ కూర్చున్నోడు అవుతుండే. వెయిట్ చేయి, ఓ 200-300 ఎక్స్ట్రా ఇప్పిస్తా అని అన్నాడు కూడా అన్నా. కానీ ఆ మధ్యలోనే చిన్న 2 బుకింగ్లు కొట్టేసుకున్నాను. ఇట్లా మన గ్రూప్ నుంచి కిరాయి తీసుకుంటే మనకి కొంచెం బాధ్యత తీసుకుంటారు అన్నట్టు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు పిలిపించుడు, ఇష్టం వచ్చినట్టు క్యాన్సిల్ చేసుడు అట్లా ఉండదు. ఎట్లా పోతున్నాడు స్కూటీ వాడు. అందుకే నాకు గ్రూప్ల కిరాయిలు మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు అదే ఆన్లైన్లో కొట్టి చూస్తే ఇదే కిరాయి 1700 వస్తున్నది. మనకి మన గౌస్బై గ్రూప్ తరఫు నుంచి 2500 ఇప్పిస్తున్నాడు ఇదే కిరాయికి. వీలైతే ఇంకా 200-300 ఎక్స్ట్రానే ఇప్పిస్తాను అని చెప్పిండు. కానీ ఇక అది మాట అన్నట్టు, అంటే 2500 అది ఖచ్చితంగా
ఇక ఇంకో 200-300 మాట్లాడి ఒప్పించి ఇప్పిస్తా అన్నాడు. ఒకవేళ వీలైతే అది కూడా ఇస్తాడు, లేకపోతే 2500 కూడా నా లెక్కల నాట్ బ్యాడ్. ఆన్లైన్లో ఉంటే అదే 1700, ఇంకా వాళ్ళకైనా వాళ్ళు కమిషన్ కూడా తింటుండే. చాలు ఇక సీదా లొకేషన్ దగ్గర పోతా, ఆడికి పోయి షూట్ చేస్తా. మళ్ళీ వచ్చేసిన లొకేషన్కి. 5:30 కల్లా ఉండమని చెప్పిండు. 5-7 అవుతున్నది. 15-20 నిమిషాలు వెయిట్ చేయాలి. చలో ఏం చేద్దాం, ఇక లోడ్ చేసుకొని పోదాం. ఇది మన లోడు, 2 బస్తాలు. 75 కిలోమీటర్లు వచ్చింది ఆ కంపెనీ, డ్రాప్ చేసే కంపెనీ. ఇప్పుడైతే ఫతేహ్ నగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను. మెల్లమెల్లగా ఇదే ట్రాఫిక్ టైం కదా, కరెక్ట్ 6:30 అవుతుంది. అది బయటికి వెళ్ళే వరకే మనకు టైం పడుతుంది. ఒకసారి మనం బయటికి వెళ్ళినామంటే అట్లీస్ట్ ఆ మైదీపట్నం, అత్తాపూర్ వరకు అయితే ట్రాఫిక్ ఉంటుంది మనకి. ఇదంతా ట్రాఫిక్కే ఉన్నది, మెల్లమెల్లగా పోతున్నాం. చాలా ట్రాఫిక్ లెక్క బయట పడ్డాక షూట్ చేస్తా. 7 అవుతున్నది, ఇంకా మైదీపట్నం దగ్గరనే ఉన్నా. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది, దూరం వరకు ఉన్నది ట్రాఫిక్ జామ్. అత్తాపూర్ సైడ్ మరతనే కానీ కొంచెం రిలీఫ్ ఉండదు. 7 ఈడనే అవుతున్నది. ఫైనలీ ట్రాఫిక్ లెక్కని బయట పడ్డా. ఇక ముందట 100 నెంబర్ పిల్లర్ దగ్గర హోటల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఆడ నుండి తినటానికి తాగటానికి ఏమైనా తీసుకోవాలి. తాగటానికంటే నీళ్ళు. ఇవన్నీ మన బక్రీద్ వస్తుంది కదా, అక్కడ అంతా పెట్టిరు అన్నాడు. ఈడనే ఒక హోటల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఏదది అయిపోయింది అనుకుంటా. ముందట ఉన్నది సహారా. ఈ నుంచి ఏమైనా తీసుకుందాం. హోటల్లో ఏం దొరకలే, నీళ్ళ బాటిల్ ఒక్కటి తీసుకున్నా. అన్నీ తీయ ఐటమ్లు ఉన్నాయి, అన్ని స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి, బిస్కెట్లు ఏమేమో ఉన్నాయి. ఇక నాకు తీసుకోబుద్ధి కాలేదు. సమోసాలు ఉంటే తీసుకుందాం అనుకున్నా. సరే ముందట చూద్దాం. టైం 8 అవుతున్నది, 10 నిమిషాలు తక్కువ 8. ఇంకా ఇన్నే ఉన్నా రాజేందర్ నగర్ దగ్గర ట్రాఫిక్లో. ట్రాఫిక్ కదులుతూనే లేదు, మెల్లమెల్లగా కదులుతున్నది. 8 ఇన్నే అవుతున్నది. ఇప్పుడు బయట పడ్డ ట్రాఫిక్లకేని కరెక్ట్ 50 కిలోమీటర్లు ఉన్నది. శంషాబాద్ ఫ్లైఓవర్ అయిపోయింది కదా, వెనకాల పోయింది. ఆ నుండి కరెక్ట్ 50 కిలోమీటర్స్. రెండే బ్యాగులు ఉన్నాయి,
ఆయనైతే చెప్పిండు ఎప్పుడు పోయినా ఖాళీ అవుతుంది కదా అని అంటే పోయి అన్న పేరు చెప్తే గేట్ ఓపెన్ చేస్తారని చెప్పారు. గేట్ ఓపెన్ చేస్తే చాలు, ఆ 2 సంచులు ఉన్నాయి గుంజి నేనే వేసేస్తాను బయట. కానీ గేట్ ఓపెన్ చేస్తూ ఉంటే చాలు. అన్నైతే చెప్పిండు 24 గంటలు నడుస్తుంది కంపెనీ, గేట్ కాడ పోయి పేరు చెప్పు ఓపెన్ అయిపోతుంది. కరెక్ట్ 9 అవుతుంది. షాద్నగర్ టూల్ ప్లాజా దగ్గరకు వచ్చినాం. మన లొకేషన్ చూడండి, టూల్ ప్లాజా దాటంగానే రైట్ తీసుకుంటే అన్న ఉంది మన లొకేషన్. ఓ ఎంత కట్ చేసిండో చూపెట్టలేదు. చలో మళ్ళీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే లొకేషన్ దగ్గరికి. ఇక్కడ లారోలు పెట్టుకొని వండుకుంటారేమో. లెఫ్ట్ సైడ్లో ప్లేస్ ఉంది కదా. 80 రూపాయలు కట్ చేసారు. చలో సీదా మళ్ళీ ఆ పాయింట్ దగ్గర షూట్ చేస్తాను, ఎందుకంటే వచ్చేసినాం ఆల్మోస్ట్. 3 కిలోమీటర్లు చూపెడుతున్నది. వర్షం కూడా స్టార్ట్ అయింది, కానీ కవర్ అయితే అంత అవసరం లేదని చెప్పిండు అన్న. సంచిలో కూడా సంచిలే ఉన్నాయి అన్నాడు. ఈ లొకేషన్ కూడా మనం చేరుకున్నాం కదా అని చెప్పి కవర్ చేస్తలేను. చలో పోయి డెలివరీ చేసేద్దాం. ఇది మన మెటల్ అన్లోడ్ అయిపోయింది. 2 సంచులు అన్లోడ్ అయిపోయింది. బయటికి వచ్చేసినాను. స్మూత్గా జరిగిపోయింది అన్నట్టు ట్రిప్ ఇది, టెన్షన్ లేకుండా. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాను. బయటికి వెళ్ళగానే టోల్ ప్లాజా ఉంటుంది అన్నట్టు. జస్ట్ టోల్ కట్టే లెఫ్ట్ తీసుకోవాలి, మళ్ళీ బయటికి వెళ్ళగానే మళ్ళీ టోల్ కట్టాలి. వర్షంలో ఒక్కొక్కసారి స్కానర్లు పనిచేయవు ఇవి. చలో సీదా శంషాబాద్ దగ్గర పోయినాక ఆగుతాయి. ఇక శంషాబాద్ దగ్గర నుంచి అప్పుడప్పుడు బుకింగ్లు పడుతుంటాయి అన్నట్టు. టైం ప్రస్తుతానికి 10 అవుతుంది. అమౌంట్ 45 రూపాయలు కట్ చేసిండు రిటర్న్లో, పోయేటప్పుడు 80. చలో సీదా శంషాబాద్లో కలుసుకుందాం. ఇక శంషాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాను నేను. పైన శంషాబాద్ ఫ్లైఓవర్ లాస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది, చెప్పినా కదా. థ్యాంక్ యూ గౌస్ భాయ్. మనకి బుకింగ్ జీకే మినీ ట్రక్ నుండి వచ్చింది. యాక్చువల్లీ ఆన్లైన్లో చెక్ చేస్తే 1700 ఉండే, మనకి ఇప్పుడు గ్రూప్ నుండి వచ్చినందుకు ఇది 2700 వేసిండు మొత్తం పేమెంట్ మనకి. అంటే సీదా 1000 రూపాయలు ఎక్కువ. ఇంకా అలాగే ఆన్లైన్లో అయితే ఇంకా కమిషన్ కూడా కట్ అవుతుండే. ఆఫ్ స్టేషన్ అనుకోండి 200 కమిషన్ కట్ 1500 వస్తుండే. ఇలా మనకి దగ్గర 1200 ఫరక్ పడ్డది. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ మంచిగా ఉంటుంది, కానీ కిరాయిలు
గ్రూప్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పటి నుండి. గ్రూప్లో కూడా కిరాయిలు తీసుకోవాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గౌస్బాయ్. గౌస్బాయ్ తరఫు నుంచి వచ్చింది అన్నట్టు కిరాయి. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా నేను. ఏదది ఓకే, శంషాబాద్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నా. కొంచెం వెయిట్ చేస్తా, ఏమన్నా బుకింగ్లు వస్తే తీసుకొని పోతా. టైం అయితే 10:40 అవుతుంది. వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నది కానీ కొంచెం కొంచెం ఆక్కుంటా పోతాను ఇక ఇక్కడ నుంచి. ఓకే, మళ్ళా వీడియో కంటిన్యూ చేద్దాం వీడి నుంచి. మొత్తంలో నేను బేగంపేటకి అయితే వచ్చేసినాను. ఇవాళ టర్నింగ్ అయితే 4000 అయింది. ఆన్లైన్లో 1200 చేస్తే 27 వచ్చేసి మా గ్రూప్ కిరాయి అన్నట్టు, జీకే మెయిన్ ట్రక్ నుంచి. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. మళ్ళా కలుసుకున్నాం మళ్ళీ రేపటి వీడియోలో. 12:30 అవుతుంది టైం ఆల్రెడీ. రేపు పొద్దున కూడా కిరాయి ఉందనుకుంటా ప్రైవేటే. చలో రేపటిది రేపు చూసుకుందాం, కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం అలా, బాయ్.